మొత్తం ఎంతమంది వాలంటీర్లు? వాలంటీర్స్ ఎంతమంది? ఇప్పుడు 5వ వార్డు దేనికి వస్తుంది? 14 మంది రాలేదా? ఎక్కడ? అది 6వ వార్డు సార్. ఇక్కడ ఒక్కొక్క వాలంటీర్ వస్తాం సార్. అందుకని ఈ ప్రపోజల్ దాసు, నీ వార్డు వాలంటీర్లు అందరూ ఎక్కడ? ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. నీ వార్డు వాలంటీర్లు వార్డు వాలంటీర్లు ఇవ్వకరండి. 5వ వార్డు వాలంటీర్లు మీరు వాలంటీర్లమ్మా. వాళ్ళు ఎంతసేపు అడుగుతండి, ఏం చేస్తున్నారు? మిగతా వాలంటీర్లు రమణ. ఎనిమిది మంది, మిగతా 6 మంది ఎక్కడ పోయినారు? ఇది ఎక్కడా? మీరు మళ్ళీ అట్టపోతారు. ఇక్కడ రండి. ఎందుకు అట్టపోయారు? మా వాలంటీర్స్ సైడ్ ఉండండి. మీరు వాలంటీర్లు కాదా? ఏ వార్డు? దాసు, 5వ వార్డు వాలంటీర్లు ఎక్కడున్నారు? కేశవ బయటకు పంపించుకోందనే. ఒక్క నిమిషం. ఎంతమంది వస్తారు రాండి అందరూ. ఉన్నారు రాండి చెప్తా. నువ్వు పైకి ఎక్కువ. ఎవరు ఉన్నారు వాలంటీర్లు? నువ్వు 5వ వార్డేనా? నువ్వు 5వ వార్డేనా? 1 2 3 4 5 6 7. నువ్వే వార్డు వాలంటీర్ మా? ఏం అంత చలి పెడుతుందని అన్ని కోటేసుకున్నామ్మా. 7 పెట్టేసి మిగతా అందరిని వాలంటీర్లను తీసేసేయండి. అందరిని తీసేసేయండి. అనవసరం లైట్స్ పెట్టమన్నాను కదా. ఇంకా గాడిదలు గాయడానికి తిరుగుతానామా? గాడిదలు గాయడానికి తిరుగుతానామా మేము? సమస్య చెప్పాలంటే ఒకరికి రాదు. వార్డుకు కదా మనం పెట్టినది. వార్డుకు కదా. ఈడ మీటింగ్ ఎందుకు పెడతాము? ఎట్లా పని చేయాలా, ఎలా పని చేయాలని చెప్పడానికి పెడతాము. అంత పలిపోయింది వాళ్ళకు రావడానికి. వీడు ఎంతమంది ఉన్నారు? మిగతా వాళ్ళని తీసేసేయండి. సచ్ నెగ్లిజెన్స్ ఉంటారా? ఇట్స్ పెట్టో. గాడిదలు గాయడానిక పొద్దు నుంచి తిరుగుతూ ఉండేది? మీ వాటి కోసమే కదా తిరుగుతూ ఉండేది. కేవలం పూట కనపడిపోతే చాలా. విషయ పరిజ్ఞానం లేదు, ఏంది లేదు. సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. ఏం చేసుకోవడానికి ఉండేది? ఆ లేడీ ఉండేది చూడు, ఏం పేరు? గాయత్రినా ఏం పేరు? ప్రసన్న. ఆడిపోయింది. ఏ వార్డు? మరి ఎక్కడ పోయింది? టైంపాస్ చేస్తానమ్మా. ఒక్క బొట్టు తెలుగు సంవత్సరం అవుతుందంట ఆమెకి. ఒక బొట్టు విషయ పరిజ్ఞానం లేదు. నా దగ్గర రాలేదంటారు. నీ దగ్గర పోవడానికి, నువ్వు వాళ్ళ దగ్గర పోవడానికి పెట్టినది. పరిజ్ఞానం లేకుండా ఏం చేసుకోవడానికి పెట్టుకోవడానికి? మీకు అంతే.
ఒకటి మీద ఒకటి దొప్పుకుంటా. అడ్మిన్ ఎక్కడా? నువ్వు కదా ఇంకో అతను మనతో తిరుగుతా అంటే ఇట్రా నువ్వురా, నీ ఇన్లే కదా అన్నీ తప్పించుకొని ఇనికి నాకు కాదు అని తిరుగుతాను. అడుండు 5వ వార్డు కాదు, నీకు ఇల్లు వస్తాయి రావా? మళ్ళీ వాటికి ఏం పెట్టలే కదా సచివాలయము. నువ్వు అక్కడ సంబంధించిన హౌస్ హోల్డ్స్కి నువ్వు ఉన్నావా లేదా? వాడు లంచం తీసుకొని హౌస్ ట్యాక్స్ రైజ్ చేయకోకుండా పోతున్నాడు. వాడు పోయి సంవత్సరం అయితే అది సరెండర్ చేసి ఇంతవరకు నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నట్టు నువ్వు? ఇంకా 200 మందికి ఆ వార్డులో ఇల్లు రావాలా అంటారు. ఒక పనికి మాలినోడు ఏం పేరు మధు, అతను చేసిన పనికి ఇంతమందికి సఫర్ కావాలా? ఎందుకు పెట్టినాము ఈ సచివాలయ వ్యవస్థ? ఎందుకు వాలంటీర్ వ్యవస్థ ఎందుకు? ఒకరి మీద ఒకరు దొబ్బేసుకోవడానికే. ఎవరో రాలేదు దాంట్లోకి. వెల్ఫేర్ లేడు, శానిటరీ ఇన్స్పెక్టర్ లేడు, ప్లానింగ్ లేడు. అంతమందికి ఈరోజు మోషన్లు వచ్చినాయి. పెన్షన్లు ఎన్ని వస్తున్నాయి వార్డు వైజ్? వార్డుకి అంతా కలిపి ఐ డోంట్ థింక్ సోనే. దగ్గర ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి? నువ్వు నీ సందు చెప్తున్నావు, అవతలకి వార్డు వైజ్ అడిగా. ఇప్పుడు ఈ రైల్వే గేట్కి యువతలంతా ఒక సైడ్ చేయండి, అదంతా ఒక సైడ్ చేయండి. లేదంటే మనకు ఇది కాదు, కన్ఫ్యూజ్ అయిపోతా అంటారు. అవన్నీ మార్పిస్తాం, అవన్నీ మార్పిస్తున్నాం నేను. అవన్నీ కూడా సత్యాల ఒక దాంట్లో 34 మంది ఉన్నారు, ఒక దాంట్లో గాంధీనగర్ దాంట్లో 7 మంది ఉన్నారు. 7 మంది ఉన్నారు. యావరేజ్గా 18 మందితో వచ్చేటట్లు చేస్తున్నాం. అదే మాట్లాడుతున్నది, యావరేజ్గా 18 మందితో చేస్తున్నాం. ఏమయ్యా ఇండ్లు తీసుకోవటం లేదంట? ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు? ఇంకా ఎందుకు 80 నుంచి 120 వరకు ఎందుకు ఇళ్ళకి అప్లై చేసుకోవాలా? ఎందుకు రాలే? మీ వాలంటీర్ల పుణ్యమే కదా. అట్లా కాదు కదా, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ ఇస్తాం. అంటే ఇప్పుడు కాదు, అతను వచ్చి 2 నెలలు అయింది. నేను చెప్పేది అర్థం. ఇతను వచ్చి 2 నెలలు అయింది. 2 నెలల నుంచి ఎలక్షన్ కోడ్ ఉంది. అతను ఎంటర్ చేయాలన్నా కానీ తీసుకోదు, పెన్షన్లు తీసుకోవాలి, ఏం తీసుకోవాలి. ఇప్పుడు రిలీజ్ అయింది. ఇప్పుడు రిలీజ్ చేసినారు. మీరు ఇచ్చిన ప్రతి అప్లికేషన్ ఎవడే కానీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎవరే కానీ మిస్ కాకూడదు. సింపుల్ చెప్తున్నాను. ఇన్ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఎవరికి రాకూడదు. అర్థమవుతుందా? అర్హత లేని వాళ్ళకు ఒకరికి వచ్చి దాన్ని చూపించి నన్ను 10 మంది అడగకూడదు. అదేవిధంగా అర్హత ఉన్న వాళ్ళు మిస్ చేయకూడదు. దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ గ్యాప్ ఉందండి. నాకు తెలిసి 5, 6, 7 ఈ రైల్వే దానిలో ఉన్న దానిలో సచివాలయ వ్యవస్థకును వాలంటీర్లకు ఒక పెద్ద కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఇప్పుడు కౌన్సిలర్ వ్యవస్థ అంతా వచ్చింది కాబట్టి ఇదంతా కూడా సెట్ చేసుకునే కార్యక్రమం చేయండి. నాకు తెలిసి 327 కాదు, వార్డులో 600 పైకి పెన్షన్లు వస్తాయి. మీకు ఎన్ని ఇచ్చినాం కదా? ఎన్ని వచ్చింది? 600 పైకి వచ్చిందో. అంతా చేనేత కార్మికులే ఉండేది కదా. అందుకేలే మీకు కలవంది, మీకు కలిసినది శారదానగర్ ఏరియా ఒకటే ఇచ్చినావు. ఈ ఏరియాలోనే ఉన్న దానిలో 70% మెంబర్స్కి అందరికి వచ్చింటాయి. మా దీనికంతా రిపోర్ట్ అంతా తప్పు. నాకు వార్డు వైజ్ ఇవ్వాలి కానీ ఇది పెట్టుకొని ఏం చేస్తా? కాదయ్యా, ఒకటి మొదలు పెట్టినప్పుడు వార్డు వైజ్ ఇవ్వాలా. వార్డు వైజ్ మన దగ్గర ఉంది కదా సార్ రిపోర్టు. మళ్ళీ వార్డు వైజ్ ఇవ్వాలి కదా. ఇవన్నీ ఏం చేస్తా అంటాను? అవును, మీకు ఒక దీనికి వచ్చేలా కదా ఇతనికి ఈ క్లస్టర్లో ఎంతమంది ఉంటారు? మీకు ఎంతమంది వాలంటీర్లు? వాళ్ళకి కాదు, 20 మంది కదా. మళ్ళీ ఈ C20 వరకు ఎంతమంది ఉన్నారు అంతమందిని పెట్టాలా? రామాజీ
ఈ ఏరియా వల్ల అట్లా జస్ట్ అవన్నీ తెలుసులే, మొత్తం మనం కన్సాలిడేట్ చేసినప్పుడు వాడు చెప్పండి మన ఆఫీస్లో చూడండి ఇప్పుడు వాళ్ళను అవన్నీ మేము మార్పిస్తున్నాంలే. అదే అజయ్ జైన్ అంటే ఎవరని, ప్రిన్సిపల్ సెక్రటరీ సచివాలయాలకు చూసుకునే అతని దగ్గర పోయి ఇవన్నీ మార్పియడానికి పంపించండి అని వెళ్ళిరండి అని చెప్తున్నాను. అందుకే మీకు చెప్తుంటే మీకు అర్థం. అజయ్ జైన్ అని అతను ప్రిన్సిపల్ సెక్రటరీ హెడ్, అతను మార్చాలి. మనం ఇక్కడంతా ఎక్సర్సైజ్ చేసాం, ఇదంతా తీసుకొని పోయి అక్కడ చేపియాలి. అండ్ మీకు ఒకరి మీద ఒకరి కమ్యూనికేషన్ గ్యాప్ లేదు, గ్యాప్ ఉంది, పని చేయటం లేదు. ఒక ఇంటి దగ్గర పోతే ఆ ఇంటికి ఉన్న సమస్య మీద అవగాహన తక్కువ. ఎలా అయితే అది ఇలా అయితే మీరు కూడా వాలంటీర్లు కూడా అవగాహన లేకపోతే ఎట్లా? ప్రతి ఇంటి మీద అవగాహన ఉండాలి మనకు. ఇళ్ళ మీద అవగాహన లేకపోతే ఎట్లా? ఏం చేస్తున్నట్టు మనం? ఆ 50 ఇళ్లలో సమస్య వాళ్ళు రారు మన దగ్గరికి, మనం పోతూ ఉండాలా. ఇంటింటికి పోయి అమ్మ నాయన పెద్దమ్మ ఏం సమస్య అని రాసుకుంటూ రావాలా. యాడ శారదానగరా? మీకు కూడా ఇది చాలా డిస్టర్బెన్స్ చేసుకున్నాయి. ఒకసారి మీరు అంతా ఇది చేసి చేయండి. అండ్ మనం ఇంతకుముందు చెప్పిన విధంగా డైలీ గుడ్ మార్నింగ్ అయిపోతూనే చైర్పర్సన్, 2 వైస్ చైర్పర్సన్లు వస్తారు, వార్డు కౌన్సిలరు, మీరు. మళ్ళీ అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ కూడా అది ఏదైనా కావచ్చు, ఇంటి సమస్య కావచ్చు, పెన్షన్ సమస్య కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మనకి ఇప్పుడు రాసుకునేదంతా ఒక ఎక్స్క్లూజివ్గా దానికే పెట్టండి. మనం మీరు ఏం చేస్తున్నారంటే వెల్ఫేర్ అంటే ఒకటి తీసుకుంటున్నాడు, అడ్మిన్ అంటే ఒకటి తీసుకుంటున్నాడు, ఇవి కన్సాలిడేట్ కావటంలే. అందరివి తీసుకొని ఏ ఇంటికి వస్తే ఆ ఇంటి ఆధార్ కార్డ్ నెంబర్తో సహా తీసుకొని మళ్ళీ అయిపోయిన తర్వాత 1 డే ఆ రోజు సిస్టంలో ఎవాల్యుయేషన్ చేసుకొని ఇది సమస్య ఇది అని చెప్పేసి ఆ ఇంటి దగ్గరికి పోయి చెప్పేసి రావాలి. ఈ కౌన్సిలర్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అండ్ డి గారు డ్యామేజ్డ్ ఎక్కడెక్కడ కాలువలు ఉన్నాయో అండ్ ఇవి పోయే దాంట్లో కూడా ఎగ్జిక్యూషన్ విజిబిలిటీ కనపడాలండి. ఎక్కడ జరగటాలో మనం అన్నీ 14th ఫైనాన్స్ చెప్పినాం. ఏజెన్సీలు ఇంకా 2-3 పెంచండి. అదే ఎవరైనా కానీ నాకు విజిబిలిటీతో కాలువలు అయిపోవాలా. 15th ఫైనాన్స్ కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా, ఈరోజు చేసేసుకొని ఆ 15th పెద్దమ్మా ఒక 2 నిమిషాలు ఉండండి, నేను వస్తున్నాను, నేను ఎక్కడికి పోలేదు, ఈయనే ఉంటా. 15th ఫైనాన్స్ విను, పార్క్ డెవలప్మెంట్స్ను అన్నీ స్లాబ్స్ ఎక్కడెక్కడ మిస్ అయినాయో అన్నీ చూసుకోండి. అమ్మఒడి ఏమైనా ఉన్నాయా సమస్యలు? ఏమి డబ్బులు పర్లేదా? ఏం రీజన్ ఏం చూపిస్తుంది? 6 స్టెప్లో 80 కేసులు ఉన్నాయంటే ఇట్స్ ఎ బిగ్ నెంబర్. ఈ సచివాలయంలో మీ దాంట్లోనే ఉన్నాయి 29. ఆన్ యావరేజ్ ఒక నిమిషం, నేను ఆన్ యావరేజ్ 35కి మించి ఎక్కడ 6 స్టెప్ వ్యాలిడేషన్లో చూడలేదు. సరే గతంలో చేసిన మధు అనే అతను పనికిమాలలో కూడా ఉండొచ్చు. వాట్ ఆర్ వీ డూయింగ్? దాంట్లో 30 రిజెక్ట్ ఇచ్చినాయి జస్ట్ బికాజ్ ఆఫ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ పెట్టక. నువ్వేందో ఎలక్ట్రికల్ అంతా తీపిస్తానంటు కదా, తీపి తెలుస్తుంది. ప్రతి ఒక్కటి వాళ్ళ డాక్యుమెంటేషన్ పంపింది పైనుంచి తీరు రిఫ్లెక్ట్ కాదు కదా వాళ్ళకు. ఈ 30 కేసులో కూడా అడ్మిన్ ఏమైందో మొత్తం అని ఏం పేరు సురేష్. ఈ 30 కేసులలో కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ పెట్టినాం. ఇఫ్ దే ఆర్ రియల్లీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకుండా 1 సంవత్సరం లోన్ కోసం పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళు ఉంటే ఫామ్ 26 తీసుకొని రమ్మను. అర్థమవుతుందా? అనంతపూర్లో కరెంటు బిల్లు ఉంటే అప్డేట్ చేయాలి. ప్రాపర్ డాక్యుమెంట్ లేనివే రిజెక్ట్ చేస్తున్నారు. నేను అబ్జర్వ్ చేసినది అంతే కదా, ప్రాపర్ డాక్యుమెంట్ లేనివే రిజెక్ట్ చేస్తున్నారు. సో డాక్యుమెంటేషన్లో ఎక్కడే కానీ ఫెయిల్ కాకుండా చూసుకోండి. అర్థమవుతుందా? శానిటరీ సెక్రటరీ రాలేదా? పార్తా ఆడ డోర్ టు డోర్ కలెక్షన్స్ అది జరగటం లేదు. ఇవన్నీ పెట్టండి. అటు చెత్త అంతా ఒకటే చోట వేస్తున్నారు, పెద్ద ఇష్యూ. మీరు గ్యాంగ్ వర్క్స్ మనం పెట్టినప్పుడు ఒక వార్డులో చేసినప్పుడు కంప్లీట్గా సిల్ట్తో సహా తీసేయాలి కదా. సిల్ట్తో పాటు తీకపోతేనే పైపైన పని చేస్తేనే ఈ సమస్యలన్నీ వచ్చేది. సార్ మనకేమైందంటే సార్ ఎండ్ టు ఎండ్ రోడ్డు లేకపోవడం వల్ల ఆ రోడ్డు మీద ఉన్న ఇది చెప్తా మళ్ళీ కాలువలోకి వస్తుంది. అవును, అది క్లీన్ చేపిమని ఇప్పటికి నేనేమంటానంటే అట్ ద లీస్ట్ మన గుడ్ మార్నింగ్ పోయేటప్పటికైనా సరే
ఆ కాలువల మీద ఏదైతే ఉన్నాయో రాళ్ళో మట్టో పాడో పడి అంతా క్లీన్ చేసుకుంటూ పోతా అంటే సరిపోతుంటుంది. ఆ చిన్న జేసీబీలు ఉన్నాయి కదా మనవి, దానిలో పెట్టైనా ట్రాక్టర్లతో వేపేయండి. ఆ పక్కనున్న రాళ్ళే పడేది ఎప్పుడే కానీ. మనము జియో వాడు కూడా ఇష్టానుసారం కట్టినాడు, అది కూడా విత్ ఫోటో, ఆ ఇంటికి ఎంత దూరంలో ఉంది, ఆ రోడ్డుకి ఎంత ఉంది, ఆ విధంగా 561 ఫోటోలను కూడా చెక్ చేసుకోమనండి. మన అమ్యూనిటీ సెక్రటరీకి పెట్టేసి అవన్నీ డిస్టర్బెన్స్ లేదని ఆ ఇంటి ఓనర్తో కూడా సర్టిఫై చేయమనండి. ఏది ఇప్పుడు హౌసింగ్ అంటే రెండోది హౌసింగ్ కూడా వాలంటీర్స్ అన్ని గ్రౌండ్ కావాలి. మీ దాంట్లో ఎన్ని ఇండ్లు ఇచ్చినారో అన్ని ఫీల్డ్లోకి వెళ్ళి గ్రౌండ్ చేపియాలి. జియో ట్యాగింగ్ అన్నీ అయిపోయినాయా? ఎవరు అమ్యూనిటీస్ ఎవరు? మీతో అవన్నీ గ్రౌండింగ్ కావాలి. ఇంటెంట్ రైజ్ చేయండి. శాండ్ కావాలా, ఇంకేంది కావాలా, అన్నీ ఇంటెంట్స్ రైజ్ చేయండి అన్నిటికీ. అదే శాండ్ రైజ్ చేయండి ఫస్ట్. అదేవిధంగా మెటీరియల్ ఏమేమి ఉన్నాయి స్టేజ్ వేజ్ నాకు ఖచ్చితంగా విజిబుల్గా కనపడాలి. ఊరికే పట్టా ఇచ్చినాం సంఖ్యలో పెట్టుకున్నామంటే మళ్ళీ ఇల్లు కట్టలేదంటే అదో క్యాన్సిలేషన్. వాళ్ళందరికీ ఇండ్లు మంజూరైనాయి, క్లియర్గా చెప్పండి. ఇండ్లు మంజూరైనాయి, కట్టుకోకపోతే రద్దు అవుతాయి. ఇప్పుడు చూస్తున్నాం కాలనీలో నా స్థలం అని కొట్లాడుతున్నారు. ఈరోజు దాని విలువ తెలియదు, ఓ 2 ఏళ్ళుగా దాని విలువ తెలుస్తుంది. విలువ తెలుస్తానే, భూమి విలువ తెలుస్తానే దానికోసం గొడవ పడేది ఉంటుంది. మనం ఒక పద్ధతి ప్రకారం అన్నీ పక్కాగా చేసినప్పుడు ఖచ్చితంగా ఇల్లు కట్టుకొని తీరాల్సిందే. అర్థమవుతుందా? సో మేక్ షూర్ ఆఫ్ దట్. అండ్ అదేవిధంగా అడ్మిన్ నువ్వే ఇప్పుడు నాకు ఎదురైన దానిలో చాలామందికి సదరన్కి పోవాలన్నా కానీ మీరు ఆప్షన్స్ మీరు చెప్పటంలే. 40% అబోవ్గా ఉంటే ఆ ఇంట్లో పెన్షన్, 2వ పెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అర్థమవుతుందా? సో ముందు జనాలకు అవేర్నెస్ చేయండి. రోజు తిరిగి మేము గాడిద కష్టాలు చేస్తున్నాం తప్ప మనకు సురుకు లేకుండా పోతే ఎట్లా? మనం చేసే పనులంతా మిగతా వాళ్ళకు వీళ్ళకందరికీ ఇదే అయిపోతుంది, రియాలిటీ షో లాగా కనపడుతుంది. అంటే మనం ఎంత కష్టం చేస్తానంటే వాళ్ళకి అంత ఏడుపు తయారవుతుంది. మనం ఉండేది ప్రజలకు న్యాయం చేయాలా అనేది. కాబట్టి మీకు క్లియర్గా చెప్తున్నాను, ఎక్కడే కానీ ఎటువంటిది కానీ మీరు అవగాహన లేకపోతే మీరు ఇబ్బంది పడతారు. మీకు నెలలో అంతా కలిసిన 10 రోజుల్లో రోజుకు 2-3 గంటల పంటే పని ఎక్కువ లేదు. 10 రోజులే పని ఉండేది, రోజుకు 2-3 గంటల కంటే ఎక్కువ పని ఉండదు. ఆ పనికి చేయకపోతే ఎట్లయితుంది? ఒకసారి వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఫస్ట్లో ఎక్కువ పని ఉండేది, ఇప్పుడు పనే తక్కువ అయిపోయింది. ఏం పని ఉంటుందని చెప్పు నాకు. ఈరోజు ఇప్పుడు ఇంటికి పోతే ఇంకేం పని ఉంది చెప్పుమా. ఈరోజు నీ పని చెప్పు, ఏమైనా పని ఉందా? వాలంటీర్లకు సంబంధించి ఏం పని ఉండదు. కానీ చేసే పనైనా పక్కాగా చేయాలి కదా. అవునమ్మా, అంతా 2 నెలలు 3 నెలల లోపల అయిపోతుంది. సమస్యలన్నీ అయిపోయింటాయి. ఇంకేదో ఆడ ఈడ ఉంటుంది. ఏదైనా కొత్త స్కీమ్ వచ్చినప్పుడు తీసుకునేదే తప్ప ఎప్పుడు ఏముండదు. మీకు కూడా అంతే. సచివాలయ సిబ్బందికి మ్యాక్సిమం ఉంటే 10 రోజులు ఉంటుంది పని. ఓ నెలలో బాగా కష్టపడితే 15 రోజులు ఉంటుంది. దాని తర్వాత అంతా కూడా మనం ఎవాల్యుయేషన్ చేసుకోవడమే కదా, సమస్యలు ఎలా క్లియర్ చేసుకుంటూ పోతామనేది. నాకు సమస్యలు అనేది 0% పడిపోవాలా, సమస్యలు అనేది ఉండకూడదు. దానికి ఎవరంటే వాలంటీర్లతో పాటు మీరు గ్రౌండ్లో తిరుగుతూ ఉండాలా. ఎన్ని వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు, ఇంత చేసే జనాల కోసమే కదా. ఇంత జనాలకు చేస్తున్నప్పుడు మనం ఎంత బాధ్యతగా ఉండామనేది చూసుకోవాలి కదమ్మా. సో ఐ డోంట్ వాంట్ రిపీట్ ఇట్ అగైన్. మళ్ళీ చెప్తున్నాను, నాయకన్నా మీరు తిరగల్లా. మీ వాలంటీర్స్లలో యాక్టివ్నెస్ లేదు. ఏనైనా సరేనా? యాక్టివ్గా ఉండాలా. మనం యాక్టివ్గా ఉంటే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, వాళ్ళు యాక్టివ్గా ఉన్నా అంటే వీళ్ళు యాక్టివ్గా ఉంటారు. ఇంకా 2 years అయిపోయింది. అర్థమవుతుందా? మీరందరూ అయిపోయినారు కాబట్టి అందరూ బాగా కష్టపడి చేసుకోండి. మీరు ఏదైతే అచీవ్ కావాలనుకున్నా అది అచీవ్ అయినారు కాబట్టి బాగా కష్టపడి ప్రజలకు ఏమాత్రం సమస్య లేకుండా చూడండి. ఎలక్ట్రికల్ ఎక్కడా? కరెంటు లేడా? ఉన్నాడా? వెళ్ళిపోయినాడా లైన్ మ్యాన్?
ఎక్కడెక్కడైతే వీక్ కరెంట్స్ ఉన్నాయో రాసి నాకు సీనా ఏడీ ఎలక్ట్రికల్ వాళ్ళ ఏఈస్ని లైన్ మ్యాన్లను అందరినీ కూడా ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ పెట్టండి. రేపు 11 o'clock కన్నా పెట్టండి. ఈరోజు అందరు కలవలేకపోతే లేకుంటే రేపు 11 పెట్టండి, లేకుంటే ఈవినింగ్ 4 o'clock పెట్టండి. డివైజెస్ అన్నీ వచ్చినాయి సార్. మళ్ళీ మొబైల్స్ వచ్చినాయి సార్. డివైజెస్ ఒక 40 మాత్రం వస్తున్నాయి సార్. ఇంకా దాంతో సరిపోతాయి సార్. అంటే డాక్టర్ గారు నల్లవి పని చేయడం లేదు. డాక్టర్ గారు ఎన్ని ఉన్నాయి కరోనా కేసులు మీ జోన్లో? ఇంకా ఇంతవరకు రాలేదా? టెస్టులు చేయిస్తున్నారా? రోజుకి ఎన్ని టెస్టులు అవుతున్నాయి మీ నెగిటివ్ అండి? నెగిటివ్ 100. సో మేడం మనకు టెస్టింగ్ కిట్లు ఉన్నాయా? 100 సిహెచ్సికి చెప్పండి. ఎస్సీనా సిహెచ్సి సూపరింటెండెంట్ సిహెచ్సి నుంచేనా రావాల్సిందే కిట్స్ మొత్తము? సూపరింటెండెంట్ కలుపు సరే, లేకుంటే డిప్యూటీ డిఎంహెచ్ఓ కలుపు. డిప్యూటీ డిఎంహెచ్ఓ కలుపు. ఒక్క నిమిషం. ఎక్కడే కానీ ఎక్కువ పెంచండి. అండ్ వాలంటీర్స్ అండ్ వేర్ ఇస్ ఏఎన్ఎం ఎంతమంది వస్తారు? ముందుకు రమ్మా. ఏం వెనక సిగ్గుపడతా ఉంటే ఎట్లమ్మా? కరోనా వచ్చి అందరు పోతారు ప్యాకేజ్ కట్టుకొని. సిగ్గుపడడానికి ఏంది ఉంటుంది ఇంకా? కొత్త వాళ్ళు ఎక్కడ వచ్చినా ఫీవర్, టెంపరేచర్ రైజ్ అవుతున్నా కానీ ఎనీ సిమ్టమ్స్ ఉంటే ఇమ్మీడియట్గా చెకప్ చేసుకోండి. కరోనా ఒకసారి వచ్చిపోయింది, ఇంకా భయపడాల్సిన ఏం లేదు. అదేం పెద్ద భూతము కాదు. ప్రాపర్గా చెకప్ చేయించుకోకుండా ప్రాపర్గా చూపించుకోకపోతే అది భూతమే. అర్థమవుతుందా? ఇన్ టైంలో మీరు రెస్పాండ్ కావాలా, ఇది చూడాలా. వాలంటీర్స్ మీకు కూడా ఎవరైనా కానీ జ్వరం వచ్చిందని కానీ ఇంకోటి కానీ ఎక్కడైనా ఉండే చాలామంది ఇన్స్టిట్యూట్స్ స్కూళ్ళలో వచ్చింది. ఇప్పుడు రాజమండ్రిలో 175, తిరుపతిలో ఎక్కువగా ఉన్నాయి. సో కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఈ 1 month అంటే నెక్స్ట్ మంత్ ఎవరికి ఫీవరిష్గా ఉన్నా, ఎవరికి బాగాలేకున్నా కానీ టెస్ట్ల సంఖ్య పెంచండి. అర్థమవుతుందా? ర్యాండమ్ పికప్స్ చేయండి. బాగాలేని వాళ్ళకు వీళ్ళకు కానీ అంతా బాగుంది, అంతా సూపర్తో ఉందనే ఫీలింగ్ లేక మాత్రం ఉండద్దండి. అర్థమవుతుందా? సెకండ్ వేవ్ మళ్ళీ క్రూషియల్ చెప్తున్నాను. ఏనైనా తిప్పేపలే ఊరుకుండో. ఏ మాత్రం నెగ్లిజెన్స్ ఉండకూడదు. వీ హ్యావ్ టు మినిమైజ్ ద థింగ్స్. లాక్డౌన్ అనేది ఉండదు. ఇంకా లాక్డౌన్ అనేది ఉంటే కరోనాతో ఎంతమంది చచ్చిపోయినారో ఆర్థికంగా మిగతా వాళ్ళందరూ అంతమంది పోతారు. కాబట్టి ఎక్కడికక్కడ రెగ్యులర్ టెస్టులు ఉండాలా, రెగ్యులర్ మానిటరింగ్ ఉండాలి. అర్థమవుతుందా? మేక్ షూర్ ఆఫ్ వాలంటీర్స్ అండ్ మీరు సచివాలయం వాళ్ళు కూడా దిస్ సెకండ్ వేవ్ అనేది మనం ఎంత మినిమం క్యాజువాలిటీస్తో ఉండాలి. ఎక్కడే కానీ సమస్యలు లేకుండా చూసుకోండి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు. అండ్ అదే వ్యాక్సినేషన్ గురించే. వ్యాక్సినేషన్ పర్సెంటేజ్ ఎంత అయింది? 45 years అబోవ్ ఉన్న వాళ్ళందరినీ కూడా మంచైనా చెడ్డైనా అందరినీ తీసుకొచ్చి వ్యాక్సినేషన్ వేపియండి. ఫస్ట్ డోస్ అయిపోవాలా. మీ క్లస్టర్స్కి అందరికీ ఏఎన్ఎంస్ మీ క్లస్టర్స్లో ఉన్న అందరికీ కూడా టేక్ ఎన్ హై అలర్ట్ కిందకి తీసుకొని, హై ప్రియారిటీ కిందకి తీసుకొని 45 అబోవ్ ఉన్న వాళ్ళందరూ కూడా కంపల్సరీగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. ఎంతమందిని పుష్ అయితే మన దాని చాలా తక్కువ ఉన్నారు. మొన్నటి వరకు ఎలక్షన్ల మీద అని ఇది ఉన్నారు. ఈసారి తక్కువ ఉన్నారు అనేది ఉండకూడదు. ఎంతమందిని పుష్ చేస్తే అంతమందిని చేయించేటట్లు ఉన్నాయి కదా. వ్యాక్సిన్ ఉంది కదా మన దగ్గర, ఇనఫ్ ఉంది కదా. డైలీ ఎంతమంది చేస్తున్నారు అని యావరేజ్? 20 is వెరీ మినిమల్ కదమ్మా. నిన్న కూడా వాయిస్ మెసేజ్ వీళ్ళకి పెట్టాను సార్. ఒక ఇష్యూ అంటే ఇది లైవ్లో అందరూ వింటారనుకుంటున్నాం. ఆ వాయిస్ మెసేజ్లో మన ఐఈసీ యాక్టివిటీస్ సర్వేస్ వాలంటీర్లు ఈరోజు మొత్తం కంప్లీట్ చేయమని చెప్పాను సార్. రెండోది వ్యాక్సినేషన్ మనం 6 places వేస్తాం సార్. 4 అర్బనైజ్ సెంటర్స్, ఒక గవర్నమెంట్ హాస్పిటల్, ఇంకోటి పీపీఈ సార్. సో 6 సెంటర్లు కాకుండా ఎవ్రీ మండే, వెన్స్డే, థర్స్డే, సాటర్డే ఈ 4 రోజులుగా ప్రతి రోజు ఒక సచివాలయంలో అడిషనల్గా శాటిలైట్ సిబిసి అంటే శాటిలైట్ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ కింద పెడుతున్నాం సార్. ఆ లిస్టు కూడా సచివాలయం అందరికీ షేర్ చేశాం సార్. సో ఏ రోజు ఎక్కడ ఉంటుంది దానికి ముందు ఏం చెప్పామంటే సార్, ఒక రోజు ముందే ఆ గెలిచిన వార్డు కౌన్సిలర్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఆ వార్డులో ప్రజలకు అవేర్నెస్ వాళ్ళ ద్వారా ఇప్పాము. ముందు అందరు కౌన్సిలర్లు అందరు 45+ ఉన్నోళ్ళే కదా, అందరికి వేపియండి. ఫస్ట్ చెప్తా, ఓకే సార్. కౌన్సిలర్లు వాళ్ళ ఫ్యామిలీకి వేపియండి 45. వీళ్ళు భయపెడతా అంటారు అదేమో అయిపోతుంది అని చెప్పి. నువ్వు వేసుకున్నావా?
వేసుకున్నావా ఓరలా ఇవే సూపరింటెండెంట్ అంటే ఈ మంది వేసుకున్నావా అంటానా హలో డిప్యూటీ డిఎంహెచ్ మన మేడం గారు బాగున్నారా ఇవి ఈ వ్యాక్సినేషన్ దానికి టెస్ట్లకు కిట్స్ ఉన్నాయి మేడం కొద్దిగా ఆర్డర్ చెప్పైనా తెచ్చుకోండి మళ్ళీ దీనికంతా ఇబ్బంది అయిపోతుంది కదా సరే ఏదైనా కానీ ఇమ్మీడియట్గా చేయండి వ్యాక్సినేషన్ది బాగా డ్రైవ్ చేయండి స్పీడప్ చేయండి మేడం ఆల్ అర్బన్ హెల్త్ సెంటర్స్కిను మీ సెంటర్లోనూ కూడా డైలీ 100 అయ్యేటట్లు టార్గెట్ పెట్టుకొని వ్యాక్సినేషన్స్ చేయండి డైలీ 100 ఈ 6 సెంటర్స్లోనూ డైలీ 100 టార్గెట్ ఉంది దానికి సంబంధించిన వ్యాక్సినేషన్ ఉంది కదా మన దగ్గర ఉంది కదా డైలీ అచీవ్ కావచ్చు కదా మినిమం అయితే 100 పెట్టండి ఈ శాటిలైట్స్ ఏర్పడిన తర్వాత మళ్ళీ అక్కడక్కడ 50 అయితే డైలీ అచీవ్ కావాలి టార్గెట్ అయితే ఫైన్ థ్యాంక్ యూ డైలీ 100 టార్గెట్ మేడం అర్థమవుతుందా అంటే ఏది ఒక్కొక్క అర్బన్ హెల్త్ సెంటర్కి ఇట్స్ నాట్ 25-30 కాదు 100 టార్గెట్ కమిషనర్ గారు క్లియర్ కట్గా ఇవ్వండి టార్గెట్ కూడా సార్ ఇంతకుముందు మనం సర్వే చేసాం సార్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆ సర్వేలో 45+ ఎవరు ఉన్నారు ఇప్పుడు 60+ ఈ సచివాలయం సార్ ఇప్పుడు ఇది 13th సెక్రటరీ సార్ దాంట్లో ఆల్రెడీ మనం చేసిన సర్వే ప్రకారం 60+ 320 ఉన్నారు సార్ 45 నుంచి 59 54 మంది ఉన్నారు సార్ ఈ హెల్త్ కేర్ వర్కర్స్ వీళ్ళందరూ వేసుకున్నారా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికి వేసినారా ఫ్రంట్ లైన్ వర్కర్స్ చాలా మంది వేసుకోలేదు సార్ ఏమి వాళ్ళు కొంచెం భయపడ్డారు సార్ ఫ్రంట్ లైన్ వర్కర్స్లో వాలంటీర్స్ పెట్టాం సార్ సచివాలయ సిబ్బంది మున్సిపల్ సిబ్బందిని పెట్టాం సార్ వాళ్ళు మున్సిపల్ సిబ్బంది వేసుకున్నారు కానీ వాలంటీర్స్ ఎక్కువ వేసుకోలేదు సార్ వీళ్ళు 600 మందిని పెట్టాం సో టార్గెట్ మన గవర్నమెంట్ నుంచే మనం ఇచ్చిన సర్వే డేటా బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చారు సార్ టార్గెట్స్ ఈ సచివాలయంలో ఏప్రిల్ 1st ఉంటుంది సార్ ఫస్ట్ డోస్ సార్ సెకండ్ డోస్ ఈరోజు ఉంటుంది సార్ వాళ్ళ టోటల్ టార్గెట్ ఇంత సార్ ఇది ఆ కౌన్సిలర్స్నే డ్రైవ్ చేయమని మీకు క్లియర్గా మా అర్థమవుతుందా అవర్ అట్మోస్ట్ ప్రియారిటీ ఈజ్ వ్యాక్సినేషన్ మేక్ ష్యూర్ దట్ ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్స్ నుంచి డైలీ రిపోర్ట్ తీసుకోండి ఎంతమందికి వేస్తున్నారని చెప్పేసి ఈ సూపరింటెండెంట్తో చెప్పేసి డైలీ 100 అయితే ఖచ్చితంగా సెంటర్ కావాలా శాటిలైట్ ఏవైతే పెడుతున్నామో అక్కడ 50+ అయితే కావాలి సో మనం ఆ టార్గెట్లో పెట్టుకుంటేనే ఈ ఏజ్ కమ్లో ఉన్న వాళ్ళని మనం అచీవ్ అవుతాము వాళ్ళని అందరినీ మనము సేవ్ చేయడానికి వీలవుతూ ఉంటుంది సో వచ్చిన వాళ్ళకు ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉందో ఇది ఉండేది తర్వాత విషయం ఏది ఇచ్చినా మన కోవాక్సిన్ ఇచ్చినారా ఫస్ట్ డోస్ కోవాక్సిన్ సార్ సెకండ్ డోస్ కోవిషీల్డ్ కోవాక్సిన్ మన దగ్గర అంతా కోవాక్సినే చేయండి సరేనా అందుకంటే వీళ్ళందరికీ ఇది దాగి అనుకుంటే ఇంక అదే దాని కిందకి ఉంటా అంటారు అనమాట అందుకని సరేనా మేక్ షూర్ ఆఫ్ దట్ మేడం మీకు ఇంకా కావాలి అనుకుంటే తెప్పించుకోండి ఈ నాకు ఈ నెక్స్ట్ మంత్ దీనికల్లా అయిపోవాలా అర్థమవుతుందా మనం టార్గెట్ అనుకున్న దాని ప్రకారం ఇంకా పోయే కొద్దీ డైలీ 1000 మంది కన్నా చేసుకుంటూ పోతానే క్లియర్ ఆఫ్ అవుతుంటుంది ఎంటపడైనా చేసేటట్లు చూడండి ఈ 45 to 59 వాళ్ళ సరేనా ఎక్కడే కానీ మా కరోనా దానిలోకి సంబంధించి సెకండ్ స్ట్రైక్లో నెగ్లిజెన్స్ అనేది పెట్టుకోవద్దండి అర్థమవుతుందా ఎక్కడే కానీ నెగ్లిజెన్స్ అనే పెట్టుకోవద్దండి పెట్టుకోవాల్సిందంతా ఇదే ఎందుకు ఇస్తున్నాం సార్ మన డేటా సెక్రటరీ సార్ అంటే వాళ్ళని రిజిస్టర్ చేయడానికి సార్ మాకు అర్బన్ హెల్త్ సెంటర్లో కూడా 200 అనుకో సార్ మాకు ఒకే రోజు ఇమ్యునైజేషన్ ఉంటుంది తర్వాత వ్యాక్సినేషన్ డ్యూటీ 2 ఉంటాయి సార్ మాకు డేటా ఎందుకు ఒక్కరు ఉంటే కానీ మేము వ్యాక్సినేషన్ చేస్తాం ఇస్తారులేండి అంటే ఫుల్ లెంత్ పెట్టడానికి వాళ్ళు జగనన్న విద్యా దీవెన అవి చేస్తున్నారు ప్లస్ అవుట్ సైడ్స్వి సర్వే కూడా జనరేట్ చేస్తున్నారు అందుకు నేను ఏం చేస్తున్నాను అంటే హాఫ్ డే అంటే పీక్ అవర్స్లో అర్బన్ సెంటర్లో ఉండమని చెప్తున్నాను హాఫ్ డే ఆఫ్టర్నూన్ సెషన్లో వాళ్ళ వర్క్ చేసుకోమని చెప్తున్నాను మార్నింగ్ డిజిటల్ అసిస్టెంట్స్ అంతా దీంట్లో ఉండండి ఆఫ్టర్నూన్ నుంచి జేవిడి కిందకి వెళ్ళండి సరేనా మీ ఎడ్యుకేషన్ సెక్రటరీనే కదా మీరు నేను వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను మీరు ఆ విధంగా వాళ్ళు పిలుచుకొని చేస్తారు